హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్స్లో ఎక్కువగా మ్యాక్సిమం డిజైన్స్ అన్నీ కూడా బీడ్స్ కలెక్షన్లోనే చూపించేస్తాను. దట్టు స్పెసిఫికల్గా పార్టీ వేర్ కలెక్షన్స్ ఎక్కువగా చూపించేస్తాను. ఎనీవే ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది, దట్టు దసరా, నవరాత్రి ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి విల్ గో విత్ లిటిల్ బిట్ ఆఫ్ హెవీ సెట్స్ అండ్ దట్ బీ డిజైనర్గా యూనిక్గా ఉండే కలెక్షన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి దిస్ ఈజ్ అ వెరీ వెరీ గ్రాండ్ సెట్. మీకు ఇది విక్టోరియన్లో వచ్చేస్తుంది కంప్లీట్గా. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ సైజ్ ఆఫ్ ద పెండెంట్. మీకు వచ్చేసి పెండెంట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్ 4 fingers. కిందికి అంతా కూడా ఇలా పర్ల్స్, గ్రీన్స్ గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయి అన్నమాట. దగ్గరగా ఉంటుంది అల్లిక. అండ్ ఈ పెండెంట్లో అలైన్మెంట్, స్టోన్ అలైన్మెంట్ కూడా వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ నీట్గా ఉంది. చూసుకోండి, ఇక్కడ ఆల్మోస్ట్ సెట్ మొత్తంలో ఎంతైతే బ్యూటీ వచ్చేస్తుందో అది ఓన్లీ పెండెంట్లోనే ఆ బ్యూటీ అంతా క్యాప్చర్ అయిపోయిందనమాట. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి బీడ్స్. ద సేమ్ వే ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేసాయి. మెయిన్ ఏంటంటే అల్లిక అనేది చాలా దగ్గరగా వచ్చేసింది అనమాట. సో దాంతో ఏంటంటే నిండుగా కనిపించేస్తుంది, హెవీగా కనిపించేస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. అంటే ఒకటి లెక్క పెండెంట్తో హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈసారి ఏంటంటే కలర్ ఆఫ్ ద బీడ్స్ కూడా నేను రేర్గా చూస్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే సీజెడ్ బీడ్స్. సీజెడ్ బీడ్స్ మంచి మెరూన్ కలర్లో వచ్చేసింది అనమాట. మెరూన్ ఆర్ డార్క్ బ్రౌన్ కలర్ అని చెప్పొచ్చు, ఆర్ఎల్స్ కాఫీ కలర్ యూ కెన్ సే. మంచి షైనింగ్ అవుతున్నాయి. రెగ్యులర్గా ఆనెక్స్ కానీ లేదు అంటే రెగ్యులర్ బీడ్స్ ఏవి కూడా తీసుకోకుండా కొంచెం డిఫరెంట్ కలర్లో మేక్ చేద్దాం అనిపించేసింది. సో దట్ ఈస్ ద రీజన్ ఇవన్నీ డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్న బీడ్స్, రియల్ బీడ్స్. ఇవన్నీ మీరు గోల్డ్లో కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా రియల్ బీడ్స్ కలెక్షన్. ఓకే, మీకు ఇది లెంత్ ఇదిగో ఇలా వచ్చేస్తుంది. సైడ్ మాప్ కూడా మీకు ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్కి ఇంత కూడా ఇలా సైడ్ మాప్ వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడంతా కూడా. ఓకే, కిందంతా కూడా మీకు ఇలా సైడ్ మాప్ వచ్చేస్తుంది, ఫ్రంట్ పోర్షన్ అంతా కూడా. దిస్ ఈజ్ అ టోటల్. మీకు లెంత్ అప్రాక్సిమేట్లీ 24 to 26 inches లెంత్లో వచ్చేస్తుంది. ఇక్కడ అంతా కూడా మాపింగ్ వచ్చేస్తుంది పైన అంతా కూడా. అండ్ ఆల్ దీస్ ఆర్ ద డార్క్ బ్రౌన్ కలర్ సీజెడ్ బీడ్స్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్రైటీ కలెక్షన్లో ఇదొకటి ద బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు. బీడ్స్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైమ్ పెండెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ సైడ్ మాప్స్తో వచ్చేస్తుంది అనమాట. మీకు ఇవన్నీ కూడా సీజెడ్ బీడ్స్. అగైన్ డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఇవన్నీ మీకు జీజే పాలిషింగ్లో, డైమండ్ ఫినిషింగ్లో సైడ్ మాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీకు లెంత్ కూడా చాలా కంఫర్టబుల్ లెంత్ వచ్చేస్తుంది. ఇట్ కవర్డ్ ఆల్మోస్ట్ 26 inches లెంత్లో వచ్చేస్తుంది. అండ్ మీకు వెనకాలకు వచ్చేసి ఇలా మాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. మాపింగ్ వచ్చేస్తుంది సైడ్కి అంతా కూడా. ఓకే, బ్యాక్ వచ్చేసి థ్రెడ్ వచ్చేస్తుంది. అయితే వీటికి పర్టికులర్గా ఇయర్ రింగ్స్ అంటూ లేవు. నేను ఇది సపరేట్గా అలైన్మెంట్ చేసేసాను. మీకు ఓన్లీ సెట్ కాస్ట్ వచ్చేసి ఏంటంటే 2250 పడుతుంది. ఇవన్నీ కూడా రియల్ సీజెడ్ బీడ్స్. అండ్ ఇదంతా కూడా డైమండ్లో రెప్లికా ఉంటుంది చూసారా.
డైమండ్లో రెప్లికా ఉంటుంది చూసారా, సేమ్ అలాగే వచ్చేసాయి సైడ్ మాప్స్ అన్నీ కూడా. మంచి లాంగ్ అండ్ కంఫర్టబుల్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 2250. మీ దగ్గర డైమండ్లో ఏవైనా ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ కానీ లేదు ఏవైనా బుట్టాస్ ఉంటే కనుక పేరప్ చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదండి అలా లేవు అనుకున్నప్పుడు కనుక దిస్ ఈజ్ ఎ ప్రైస్ ఫర్ దిస్. మీరు దీన్ని ఇలా ఎక్స్ట్రాగా పేరప్ చేసేసుకోండి ఏవైనా డైమండ్ బుట్టాస్తో. నేను ఇది జస్ట్ మీకు ఫర్ ద రెఫరెన్స్ ఆఫ్ ఐడియా కోసం చూపించేస్తున్నాను. దిస్ ఈజ్ ఫర్ ఐడియా రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను, ఓకేనా. ఇలా బిగ్ సైజ్ ఆఫ్ బుట్టాస్తో పేరప్ చేసేసి చాలా చాలా బాగుంటుంది. వెరీ వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే, అండ్ ఇందులో మీకు ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ ఆర్ ఎల్స్ మీరు సీ గ్రీన్ అయినా అనుకోవచ్చు, లేదు అంటే పిస్తా గ్రీన్ అయినా అనుకోవచ్చు. ఏదైతేనేంటి కలర్ అయితే చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ కొంచెం రేర్ కలర్ అని చెప్పొచ్చు మిగతా వాటితో పోలిస్తే. లైక్ డార్క్ గ్రీన్ పర్ల్ అలా మిగతా వాటితో పోలిస్తే కనుక ఇది కొంచెం రేర్ కలర్ అని చెప్పేసుకోవచ్చు. లుక్ వైజ్గా బ్యూటీ వైజ్గా చాలా చాలా బాగుంది. అండ్ ఇది కూడా సేమ్ మీకు లెంత్ వచ్చేసరికి ఏంటంటే 26-27 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. ఇది నెక్ చిన్నగా అయిపోయింది, సెట్ పెద్దగా అయిపోయింది. ఇలా వేస్తే మీకు సెట్ అయిపోతుంది దాదాపుగా. ఇదిగోండి, ఎస్, నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. సేమ్ అదే సేమ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. లైట్ మీకు పేస్టల్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. లైట్ పిస్తా లేదంటే ఆక్వా బ్లూ, సీ గ్రీన్ కలర్ ఆ కాంబినేషన్లో వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి మొత్తం డైమండ్ మాప్స్ వచ్చేసి మధ్యలో అంతా కూడా ఈ స్టోన్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. సేమ్ మీకు ఫుల్ డైమండ్లో వైట్ కలర్ బుట్టాస్ పెట్టినా సరిపోతుంది, లేదు సీ గ్రీన్లో ఏవైనా బుట్టాస్ పెట్టినా సరిపోతుంది, ఏవైనా స్టడ్స్ అలా దేంతో కానీ మీరు పేరప్ చేసేసుకోవచ్చు. లుక్ వైజ్గానైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 2250. సేమ్ దట్ ప్రైస్ ఇన్ ద ప్రీవియస్ సేమ్ ఆ ప్రైసే ఉంది. డార్క్ గ్రీన్ అయినా ఆక్వా బ్లూ అయినా కూడా సేమ్ ప్రైస్లో ఉంది. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. నో డౌట్ అబౌట్ ద ప్రోడక్ట్ క్వాలిటీ. ఇది మీరు ఏ కలర్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ మీదకి వేసినా సూపర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ మీతో చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే పర్ల్ అండ్ కోరల్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా సరోస్కి పర్ల్ యూజ్ చేశాను. అండ్ కింద అంతా కూడా మీకు మధ్యలో కానీ కింద కానీ అంతా కూడా రియల్ కోరల్ యూజ్ చేసాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ కుందన్ మాప్స్, కుందన్ పీసెస్. మీకు ఇది ఫ్రంట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్ వచ్చేసి అన్కట్ కుందన్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ లుక్. అండ్ దీనికి బ్యాకర్ పార్ట్ ఉంది కదా, ఇలా బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇదిగో ఇలా వచ్చేస్తుంది, కోరల్ వచ్చేస్తుంది. అంటే దిస్ ఈజ్ 2-in-1 అన్నమాట. ఇటువైపు అంతా కూడా మీకు కోరల్ కలెక్షన్ కనిపించేస్తుంది. స్టోన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కోరల్ ఉంటుంది. దీన్ని ఇలా తిప్పేసామనుకోండి, దీన్ని ఇలా తిప్పేస్తే కనుక మొత్తం అన్కట్లో కుందన్ వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది, అన్కట్లో కుందన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఇదిగో చాలా చాలా ప్రెట్టీగా వచ్చేసాయి. ఒకవైపు ఏమో అన్కట్ కుందన్ వచ్చేస్తుంది, ఒకవైపు ఏమో ఇదిగో ఇలా కోరల్ పీస్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. అది తిప్పేసి ఈ చేంజబుల్ హుక్కి తిప్పేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్ అంతా కూడా అన్కట్ కుందన్, బ్యాక్ అంతా కూడా కోరల్ కుందన్. 2-in-1 అన్నమాట. మీరు ఇటువైపు వేసుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోండి,
ఈ సెట్ని ఇటువైపు తిప్పి వేసుకున్నారనుకోండి, ఇది యూస్ చేయండి, ఈ ఇయర్ రింగ్ యూస్ చేయండి, బాగుంటుంది. లుక్ వైజ్గా డీసెన్సీ వైజ్గా చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ మీకు తెలుసు దాదాపు కూరల్లో వచ్చేసి మన దగ్గర మ్యాక్సిమం ఏవో ఒక డిజైన్స్ ఉంటూనే ఉంటాయి. అండ్ ఎక్కువగానైతే కూరల మీద ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేసేస్తాము. కొత్త కొత్త డిజైన్స్ బ్లాక్స్లో అయితే ఎన్ని వెరైటీస్ చేస్తామో కూరల్లో కూడా దాదాపుగా ఏవో చిన్న సెట్స్ అయినా పెద్ద సెట్స్ అయినా చేస్తూనే ఉంటాం కూరల్లో కదా. ఇది కూడా సింపుల్గా ఉంటూనే నీట్గా ఉండేలాగా మేక్ చేసిన సెట్ అనమాట. సూపర్గా ఉంటుంది క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఎటువంటి పాయింట్ నాట్ 1% డౌట్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1090. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్, దిస్ ఈజ్ అవర్ రెగ్యులర్ అండ్ ఫేవరెట్ డిజైన్ అన్నమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పనా, లేకపోతే 7/24 అని చెప్పనా, ఎలా చెప్పినా 24/7 అని చెప్పినా, 7/24 అని చెప్పినా, 24/365 చెప్పినా, దిస్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ అస్. మీకు నేను దడపా దీంట్లో చూపిస్తూనే ఉన్నాను. బోల్డ్ అన్ని చేసాము, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ 3 చెప్పేస్తున్నాను. చేసాము, చేస్తున్నాము, చేసుకుంటాం కూడా. ఇది అంత బాగుంటుంది ఈ కలెక్షన్ వేసుకుంటే. అంటే కొంచెం జ్యువెలరీలో యూనిక్గా ఉండాలి, కొంచెం సింపుల్గా యూనిక్గా ఉండే అనుకునే వాళ్ళకైతే విపరీతంగా నచ్చుతుంది. సో ఇక్కడ యూజ్ చేసినది ఏంటంటే రియల్ సీజెడ్ బీడ్స్ అన్నమాట. మంచి పింకిష్లో, అంటే ఎలాంటి పింక్ అంటే రోజ్ పింక్ కాదు, ఇది బేబీ పింక్లో కొంచెం డార్క్. బేబీ పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో కొంచెం డార్క్. ఇవి సీజెడ్ బీడ్స్. నేను కేవలం ఇదిగో ఈ కలర్ కోసం తెచ్చుకొని ఈ డిజైన్ మేక్ చేసుకున్నాను. నేను కలర్కి ఏమనాలి, ఫ్యాన్ అయిపోయాను అనమాట. ఈ పింక్ కలర్లో, అంటే ఫ్యాన్ ఇన్ ద సెన్స్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఈ పింక్లే కావాలి నాకు, ఈ సీజెడ్లో ఈ పింకే కావాలని వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ ఇదేంటంటే స్టాక్ వచ్చినప్పుడే వస్తుందండి, లేకపోతే ఇంకా మళ్ళీ ఈ బీడ్స్ మళ్ళీ స్టాక్లోకి రావట్లేదు. అది నాకున్న ఏకైక ప్రాబ్లం. అందుకని మధ్య మధ్యలో గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. సరే రెగ్యులర్గా దొరుకుతాయి కదా అన్నట్టుగా ఈ సీజెడ్ బీడ్స్ 100 లైన్ తెప్పించుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ రావట్లేదు, బీడ్స్ ఆర్డర్లోకి రావట్లేదు అనమాట, స్టాక్లోకి రావట్లేదు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ కొంచెం డిలే చేస్తున్నాను. బట్ నౌ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది రియల్ సీజెడ్ బీడ్ నెంబర్ 1. అండ్ ఇది డార్క్ రూబీ కాదు, మీకు కొంచెం డార్క్ కనిపించేస్తుంది. బేబీ పింక్లో డార్క్ బేబీ పింక్. నా చేతి మీద చూడండి, మీకు కలర్ కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇది కరెక్ట్గా ఇదే పింక్ అన్నమాట. ఇది బేబీ పింక్లో కొంచెం డార్క్ కనిపిస్తుంది అన్నమాట. ఈ పింక్ కోసమే ఈ బీడ్స్ని తెచ్చుకున్నాను. వీటి కోసమే కింద అన్నీ కూడా నక్షి బాల్స్ వేసేసాను అన్నమాట. చిన్న చిన్న, మీకు తెలుసు కదా రెగ్యులర్గా నేను మన దాంట్లో ఇది ఎప్పటికెప్పుడు టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా కస్టమర్ కోసం చేస్తాము. అంటే తను ఎప్పుడో పెట్టిందనమాట ఆర్డర్లు, ఇది కావాలి, ఈ ప్యాటర్న్లో ఈ డిజైన్ కావాలని ఎప్పుడో ఆర్డర్లో పెట్టేసింది. మీకు టైం తీసుకున్నా పర్లేదు, మాకు ఇది కావాలి అని అలా మొండిగా కూర్చుందనమాట. సో తను ఎంత మొండిగా కూర్చుందో నేను అంతే మొండిగా కూర్చున్నాను. ఈ విషయం నాకు ఈ బీడ్సే కావాలి అని. ఫైనల్లీ ఐ గోట్ దీస్ 2. ఆవిడ సాటిస్ఫాక్షన్, నేను సాటిస్ఫాక్షన్. ఓకే, మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 24 ఇంచెస్లో వస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ అంటే మీరు గోల్డ్లో ఉన్న నక్షి బాల్స్ అయినా పెట్టవచ్చు, లేదు అంటే బేబీ పింక్లో ఇయర్ రింగ్స్ కావాలన్నా ఇస్తాను. బట్ ఒక 4-5 డేస్ ఆగండి, వస్తున్న ఇయర్ రింగ్స్ వీటిలో. అంటే దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి. బట్ వెయిట్ ఫర్ జస్ట్ 3 to 4 డేస్. నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఇయర్ రింగ్స్ లేవు కదా అని దీన్ని వదిలేసుకోవద్దు. ఇయర్ రింగ్స్ వస్తాయి, గోల్డ్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓకే, అండ్ ద ప్రైస్ ఈజ్ 2250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, డన్. ఇప్పుడు ఇంకొక అందమైన సెట్ చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి అలాగా. వాట్ డు యు సే, నచ్చిందా, నచ్చలేదా? యా, నక్షి పెండెంట్ విత్ నక్షి బాల్స్, సూపర్.
ఇదిగో ఎంత గ్రాండ్గా ఉంది, ఎంత నీట్గా ఉంది, ఎంత యూనిక్గా ఉంది. మీరు వెయ్యండి, వేస్తే దీని బ్యూటీ ఏంటి అని తెలిసిపోతుంది. ముందు వెయ్యండి, వేసినాక కథ తెలిసేది. మేల్స్ వేస్తారా, ఫీమేల్స్ వేస్తారా, ఎవరు వేసినా బాగుంటుంది. అండ్ ఫర్ షూర్ ఇక్కడ నేను పర్టికులర్గా ఏం చెప్తున్నాను అంటే, ఏది మీకు కన్వే చేయాలి అని ఈ పర్టికులర్గా ఈ సెట్ గురించి చూస్తున్నానంటే, ఈ పాలిషింగ్ ఉంది చూసారా, ఈ గోల్డ్లో ఉన్న పాలిషింగ్ కానీ, ఈ ఫినిషింగ్ కానీ, ఈ నీట్నెస్ కానీ, అది అచ్చు గోల్డ్ లానే ఉందన్నమాట. అది ఐ వాంట్ టు సే యూ. కొన్ని చూడగానే మనకు కొంచెం కన్ఫ్యూజన్లో పడిపోతాం, ఇది గోల్డా ఆర్టిఫిషియల్ అని. ఇది కూడా ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. నీట్గా ఉంది, ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెటీ. బాగుంటుంది. రెగ్యులర్గా అలా హారాలు అవి కాకుండా పార్టీ వేర్గా ఇలా బాల్స్ వేయండి, చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this one. ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పెండెంట్. కుందన్లో మనం చాలా పెండెంట్స్ చూసాము, బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర. బట్ ఎప్పటికప్పుడు ఇది కొంచెం స్పెషల్. ఏంటంటే స్పెషల్ ఇన్ ద డిజైన్, స్పెషల్ ఇన్ ద ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్. ఫినిషింగ్లో, స్మూత్నెస్లో, ఎవ్రీథింగ్లో దిస్ ఈజ్ స్పెషల్. చాలా డీప్గా వచ్చేసింది, వర్క్ కూడా నీట్గా ఉంది. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ అంటే నమ్మేలాగా ఉందన్నమాట. స్టోన్ ఫిట్టింగ్, స్టోన్ అలైన్మెంట్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ చైన్ విత్ పెండెంట్ అనేది నార్మల్గా ఏమనాలి, 365 డేస్లో ఇది ఫ్యాషన్ ఉంటుందన్నమాట. ఫర్ ఆల్ అకేషన్స్కి కామన్గా వేసుకుపోయేది ఏమైనా ఉందా అంటే ఇది అని చెప్పొచ్చు. ఒక చైన్, దానికి ఒక పెండెంట్. అది మీరు డైమండ్ పెండెంట్ వేస్తారా, కుందన్ పెండెంట్ వేస్తారా, నక్షి పెండెంట్ వేస్తారా అనేది అనవసరం. బట్ ఓవరాల్గా ప్యాటర్న్ ఇది అనేది ఎవర్గ్రీన్ అన్నమాట. ఏం తోచలేదు అసలు, ఏదైనా వెళ్ళాలి అకేషన్కి, ఏం తోచకున్నా సింపుల్గా కలర్ శారీ కలర్ కాంబినేషన్తో సంబంధం లేకుండా ఆల్ ద టైం వేసుకునే జ్యువెలరీ ఏదైనా ఉందా అంటే చైన్ విత్ పెండెంట్ అనమాట. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సూపర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా బాగుంది. 1950 ఈజ్ ద ప్రైస్. And I'll show you one beautiful neck piece. ఇది ఏంటంటే 2-in-1 అనమాట. ఐదర్ మీరు దీని చౌకర్ లాగైనా వేయచ్చు, లేదు అంటే నెక్ పీస్ లాగా కూడా వేయచ్చు. 2-in-1గా వేసేయచ్చు అనమాట. పాలిషింగ్, ఫినిషింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. కొంచెం కిందికి వేస్తే నెక్ పీస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి లార్డ్ గణేష వచ్చారు, పక్కనంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి అనమాట. గ్రీన్ విత్ గోల్డ్ బాల్, గ్రీన్ విత్ గోల్డ్ బాల్. ఇదంతా థ్రెడ్ మీద అల్లిక, లైక్ కట్టుతీగ వర్క్ కాదు, థ్రెడ్ మీద పెట్టిన కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే పెండెంట్ వచ్చేస్తుంది, ఇలా పెండెంట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. ఓకే, గ్రీన్ బాల్ విత్ గోల్డ్ బాల్. దీన్ని ఇలా వేస్తేనేమో ఇది నెక్ పీస్ అవుతుంది. ఓకే, నెక్ పీస్ వద్దు అనుకుంటే ఇఫ్ యూ పుట్ లైక్ దిస్ ఇట్ విల్ బికమ్ లైక్ ఏ చౌకర్. 2-in-1గా పెట్టుకోవచ్చు. కాసేపు అలా అంటే ఒక అకేషన్కి ఇలా పెట్టుకోవచ్చు, ఇంకో అకేషన్కి ఇలా పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా కామన్గా ఒకటి ఉంటుంది, ఏంటో చెప్పనా, అది అందంగా ఉంటుంది, నో డౌట్. మీరు చౌకర్ లాగా పెట్టుకున్నా, నెక్ పీస్ లాగా పెట్టుకున్నా సూపర్ అంటే సూపర్గా ఉంది. అండ్ ఇయర్ రింగ్ కూడా ఎంత క్లాసీ లుక్లో ఉందో చూడండి. గణేష వచ్చారు, పక్కన మువ్వలు వచ్చేసాయి, కిందికి వచ్చేసి బుట్ట. సడన్గా చూస్తే ఎలా ఉంది అంటే జస్ట్ లైక్ ఏ చాంద్ బాల్ ఆర్ ఎల్స్ స్టెప్ బుట్టలాగా ఉంది కదా, స్టెప్ బుట్టలాగా వచ్చేసింది. ఇలా ఏంటంటే మువ్వలు దగ్గరగా వచ్చేస్తే ఏంటంటే అన్ని టైప్ ఆఫ్ ఫేసెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇలా వచ్చేస్తుంది పుష్ బ్యాక్. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ప్రెటీ.
డార్క్ గ్రీన్ కాబట్టి దాదాపుగా చాలా శారీస్ మీదకి ఇవి సెట్ అయిపోతాయి. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. అండ్ దీంతో పాటుగా ఒక చిన్న సెట్స్ చూపిస్తాను. 2 or 3 కలర్స్లో ఉన్నాయి. అవి ముఖ్యంగా పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఫెస్టివల్ అకేషన్లో అలా పెట్టడానికైతే చక్కగా ఆప్ట్ అయిపోతాయి అన్నమాట. ఏ ఏజ్ పిల్లలకైనా టీనేజర్స్కైనా సింపుల్ బడ్జెట్లో కావాలనుకుంటే కనుక మనం ఇది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఐ షో యూ దట్. దిస్ ఈజ్ ఎ వెరీ ప్రిటీ కలెక్షన్. మీకు పర్పుల్లో వచ్చేస్తుంది స్టోన్ అంతా కూడా. అండ్ ఇలా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. కిందికి వచ్చేసి స్మాల్ డ్రాప్ వచ్చేసి ఇదిగో చూడ్డానికి ఇది బ్లాక్ లా కనిపిస్తుంది, కానీ బ్లాక్ కాదు. దిస్ ఈజ్ అ పర్పుల్ స్టోన్ విత్ అ ఫ్లవర్ అండ్ మధ్యలో వచ్చేసి అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ దిస్ ఈజ్ పర్పుల్ స్టోన్ ఫ్లవర్. ఇలా వచ్చేస్తుంది సెట్ అంతా కూడా. ఇక్కడంతా కూడా యాంటిక్లో ఫ్లవర్ వస్తుంది. దిస్ ఈజ్ అ స్క్వేర్ టైప్లో ఉండే స్టోన్ వస్తుంది అనమాట. మీకు చూడడానికి బ్లాక్ లాక్ కనిపిస్తుంది, కానీ ఇది కాదు, ఇది పర్పుల్ అనమాట. మంచి పర్పుల్ కలర్ స్టోన్. ఇయర్ రింగ్స్ వచ్చేసి లైట్ వెయిట్గా వచ్చేస్తాయి, ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఇందులో ఇంకో కాంబినేషన్ కూడా ఉంది, దట్ ఈజ్ ఆక్వా బ్లూ. దిస్ వన్, యా, ఎంత ఫెంటాస్టిక్గా ఉందో చూడండి. సింపుల్గానే ఉంది, బట్ స్టోన్ ఫిట్టింగ్ నీట్నెస్ అయితే చాలా బాగుంది. ఓకే. అండ్ ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ దిస్ ఆల్సో. 950 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ అప్పటి వరకు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దయచేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.